అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. ఎన్నికల ముంగట తోక పార్టీలు తోకపడలని అంటారు కదా, అంటే ఏందన్నట్టు? ఏదన్నా ఒక పార్టీ వెనకాల ఎన్నికలలో పోయే పార్టీలను తోక పార్టీలు అని అంటారు. కమ్యూనిస్టు పార్టీలను ఎక్కువగా గట్ల విలుసుడు అలవాటు మనలకు. అయితే ఇదివరకు ఒక లెక్క, ఇప్పటి సంది ఒక లెక్క అని అంటున్నాడు. ఎవరు? అదే సోకాల్ లీడర్లు పిలుచుకునే తోక పార్టీ లీడరే. ఎవరు? సాంబన్ననా? చూడు, ఒకవైపే చూడు, మా కమ్యూనిస్టులను ఇంకో వైపు చూడాలనుకోకు అని ధమ్కిస్తున్నాడు రా. ఎవరికి? మోడీ సార్కా? కాదు, కాంగ్రెస్ పార్టీకి. ఓషి దోస్తాన్లు ఉన్నారు కదా, మరి కామ్రేడ్ ఎందుకు కన్లెర్ర చేస్తున్నాడు అడుగుదాంపా. ఎన్నికలప్పుడు అంతా మీరే అని అన్నారు, ఇప్పుడు మీరెవలన్నట్టే చేస్తున్నారట చేయి గుర్తు లీడర్లు. పొత్తులున్నప్పుడు మంచి చెడ్డ కష్ట సుఖాలల్లా భాగం ఇయ్యాలి కదా, అట్లిస్తలేరట. పదవుల పంపకాలు వాళ్ళే వంచుకుంటున్నారు. మాకు ఎమ్మెల్యే సీటు ఎమ్మెల్సీ సీటు ఒక్కొక్కటి ఇచ్చిండ్రని కమ్యూనిస్టు లీడర్ కూనంనేని సాంబన్న ఖమ్మంలా కన్లెర్ర చేసిండు. ఓట్లు కావాలంటే కమ్యూనిస్టు స్నేహం, ఓట్లు అయిపోయిన తర్వాత ఇదంటారు చూసావా, ఏడు దాటేవాడికి అది ఓడ దాటేదాకా ఓడమల్లన్నా, ఓడ దాటిన తర్వాత బోడమల్లననే అన్నా. పాటించకపోతే ఏం చేస్తారే అన్నా? దోస్త్ కటిపి చేస్తారా ఎట్లా? మేమేం పెద్ద పెద్ద పదవులు కోరుకోవట్లేదు, కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్ కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుంది. వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లేసి గెలిపించారు. నాకు వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవడు ఉండడు. అబ్బో, సాంబన్న గట్టిగానే ఉన్నాడు. మరి ఎక్కడికి కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళ కట్టెలు పెట్టినరో గాని ఎర్రదండు గడితే మళ్ళా మామూలుగా ఉండదు అని అంటున్నాడు. అయినా మీ ఎర్ర జెండా ఎలిసిపోయింది, బలం బలుగం మునిపెట్లెక్క లేదని అంటున్నారు కదనే. కమ్యూనిస్టుల్ని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలాగ్ చూసావా, ఒక్కే కదా అని పీకితే కోస్తామని. ఒక్కే కదా, కమ్యూనిస్టే కదా, వీళ్ళు 10 మందే కదా అనుకుంటే ఈ 10 మంది చాలు, మీ సంగతి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. సాంబన్న డైలాగులు సుర్రు సుమ్మయ్యేటట్టే వేసిండు. మరి ఎవరు ముంగటపడి మళ్ళా దోస్తాన్ని కలుపుకుంటారో, ఎహే ఏమున్నతి తర్వాత చూద్దాంలే అని లైట్ తీసుకుంటారో కాంగ్రెస్ లీడర్లు చూడాలే. మరి నేను కొత్త దందా తెద్దాం అనుకుంటున్నా. లాభాలు గట్టిగానే ఉంటాయా? నాకు మందుబాబుల మీద నమ్మకం ఉందిరా. అంటే కొంపదీసి వైన్స్ దుకాణమా ఏంది నువ్వు పెట్టేది? చీచీ, ఎంత మాట అన్నావు? చీచీనా? ఆ మాట మందుబాబులింటే ఎంత హట్ అవుతారు? మందమ్మే దందా కాదు, మందు తాగేటోళ్ళని పట్టించే దందా. ఆల్రెడీ పోలీసోళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టి వసూలు చేస్తున్నారు కదా. పట్నంలో కాదు, పల్లెటూర్లల్లా తాగినోళ్ళని పట్టిస్తే 5,000. అమ్మో, 5,000? నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పాలనా, అమ్మినోళ్ళని పట్టిస్తే 50,000. అసలు ఏ ఊరు, ఎందుకు పెట్టిరు ఆఫరు? అదంతా తెలవాలంటే దేవర కథ చెప్తావా? కాదు, నిజామాబాద్ దొరకపోతా. ఛార్జీల పైసలు నీయే మరి. నిన్ను అడు చూడు. నిజామాబాద్ జిల్లాల బెల్ట్ షాపులకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మందుబాబులు మారిపోతున్నారు. పల్లెటూర్లు చైతన్యం దిక్కు అడుగులేస్తున్నాయి. మందు వల్ల నష్టాలు అర్థం చేసుకుని సంపూర్ణంగా మద్యపాన నిషేధం వైపు మల్లుతున్నాయి ఊర్లు. ఎవలో వచ్చి జ్ఞానోదయం చేయలే, వాళ్లకు వాళ్లే ఊరంతా తీర్మానాలు వేసుకొని పాబంది పెట్టుకొని బాండ్ రాసుకొని మరి ముంగటికి పోతున్నారు. కాదని తాగినోళ్ళని వట్టిస్తే 5,000, అమ్మినోళ్ళని వట్టిస్తే 50,000 బంపర్ ప్రైజులు ప్రకటించుకున్నారు కొన్ని ఊర్లు. లేటెస్ట్ గా కామారెడ్డి జిల్లా గండమాసానిపేటలో కూడా మందు గండనవడి కుటుంబాలు ఆగమైతున్నాయని ఈ నిర్ణయం తీసుకున్నారు. 2,000 జనాభాకు 2 బెల్ట్ షాపులు అందుబాటులున్నాయి. ఇంకేమున్నది, 24 గంటల సర్వీసు, ఎప్పుడు చూసినా తాగుడు ఊగుడు, పంచాయతీలు, జౌడాలు, కేసులు, టక్కర్లు, ఇట్లా ఏండ్లకేండ్లు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితికి వచ్చిందట. అందుకే ఊరంతా ఏకమై యువతంతా ఒక్కటై మాట మీద నిలబడ్డరు, మందు బందు పెట్టిర్రు. ఇప్పుడు పరిస్థితులు ఎట్లా అనిపిస్తున్నాయా మరి? మద్యానికి బానిసాయి ఇప్పటికీ 3-4 కుటుంబాలు ఖరాబ్ అయిపోయినాయి. అతి చిన్న వయసులో 30-35 సంవత్సరాల మనుషులు 2-3 చనిపోయారు. ఇంకా 2-3 కూడా వాళ్ళ ఆరోగ్యం క్షీణించింది. ఎందువల్లంటే ఓన్లీ మద్యం తాగడం. అందరి సమక్షంలో మందు బంద్ చేస్తున్నాము. ఎవరైతే సమాచారం ఇస్తే వాళ్ళు అమ్మినట్టుగా వాళ్ళకు ఒక 5,000 రూపాయలు గిఫ్ట్, 50 జుర్మానాతో పాటు శిక్ష. 2 బెల్ట్ షాపులు ఉండే, 2 బెల్ట్ షాప్ కూడా బంద్ కంపల్సరీ. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దగ్గర 20 ఊర్లు మద్యపాన నిషేధానికి జై కొట్టినాయి. షేర్ శంకర్ తాండాతో పాటు 5 గూడాలు, ఆజమాబాద్, పెద్దమల్లారెడ్డి, జుక్కల్ చుట్టుముట్టు పల్లెలు కూడా అదే బాటలు నడుస్తుంటే ఇప్పుడు లేటెస్ట్ గా మాసానిపేట గ్రామస్తులు గదే పని చేసిర్రు. అన్ని అనర్థాలకు కారణం అదే అని తెలిసినాక కూడా బంద్ పెట్టకుండా నిర్లక్ష్యం చేసి ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఎన్ని ట్రాఫిక్ ఆంక్షలు, ఎన్ని కోర్టులు పెడితే ఏం లాభముల్లా ఉండున్న దగ్గరనే
మందు పెట్టాలి. ఆ పుండే మందని తెలిసినప్పుడు ఆ మద్యం బందు పెడితే పుండు మానదు కదా. సూపర్. ఇలా చూసి ఇంకా ఎన్నూర్లు మద్యపాన ఉద్యమానికి నడుం గడతాయో, ఆప్కారాం దానికి గండి కొడతాయో చూద్దాం. ఎంతైనా మన పూర్వీకులిచ్చిన కళలంటే కళలేరా. మరేందనుకున్నావు, ఇసొంటి రోజు ఒకటి వస్తుందని నేను ముందుగానే లలిత కళలన్నీ చాలా నేర్చుకున్నా తెలుసా. లలిత కళలంటే ఏందో చెప్పురా. ఇంత సడన్ గా అడిగితే ఎట్లా చెప్పాలి చెప్పు, నేను ప్రిపేర్ అయి రావద్దా? మరి నాకు కేసీఆర్ సార్ డైలాగ్ నోట్లోకి వస్తున్నది. నాగార్జున కంట్రోల్ కంట్రోల్. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్లకు మనోళ్ళు మర్చిపోయిన కళను గుర్తు చేస్తే వాళ్ళు ఫుల్ ఖుషి అయ్యారు తెలుసా. ఇంతకు ఏం కళ ప్రదర్శించిరు? ఒగ్గు కథ. మళ్ళా మిద్దరాములు మనవాడు తమ్ముడు పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుంటాడాయే. అమెరికా మొత్తం ఉర్రు తెలుగుంచుంటాడు. చూడుండ్రి మీరు కూడా. యక్షగానం, కోలాటం, గొల్ల సుద్దులు, చిందు భాగవతం, పెరిని శివతాండవం, బుర్ర కథ, ఒగ్గు కథ, ఇంట్లో ఏ కథ అయినా వీణుల విందుగుంటది. మర్చిపోయిన మన కళలకు మల్ల రూపం పోసిర్రు అమెరికాల సిలికానాంధ్ర సంఘపోళ్ళు. అక్కడికి మన కళాకారులను పిలిస్తే మిద్దరాములు మనవడు తమ్ముడు మిద్ద వినీతి పోయిండు. లోకల శంకార నీకన దండామా, అయ్య మమ్ముల గన్నట్టి మా తల్లికి దండామా, అయ్య మమ్ముల గన్నట్టి మా తండ్రికి దండామా, మా తాత మిద్దేరా ములుకు దండామా. తమ్ముడు తాత మిద్దరాములు మరిపిస్తున్నాడు కదా. తమ్ముడంటే తమ్ముడే పోర్రి. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ రామానంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో. ఇక ఏడంత్రాల బోనం ఎత్తుకొని ఎగిరితే సిలికానంధ్ర మొత్తం ఊగిపోయింది. జగజ్జనని లోకమాత భక్త చింతామణి సమరాంబ శాంభవి జై రేణుకామాత, జై రేణుకామాత. హై 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 అరే రే హా హై. గట్టిగా మీ క్లాప్స్ కూడా జత చేయండి మిత్రులారా. చాలా అద్భుతమైన కళారూపం ఇది. మిద్ద విని తొగ్గు కథకు అమెరికాలున్న మనోళ్ళు ఫిదా అయిన్రు. అట్లుంటే తెలంగాణ కళలంటే ఇన్న కొద్దీ ఇనాలే, చూసిన కొద్దీ చూడాలే అని అనిపిస్తది. రావే రావే ఎల్లమ్మ, రావే రావే ఎల్లమ్మ, రాజులు కలిసి ఎల్లమ్మ, రావే రావే ఓ రాజులు కలిసి, ఓ రావే రావే ఓ రాజులు కలిసి, ఎల్లమ్మ ఎల్లమ్మ మమ్ముల గన్న తల్లివమ్మ ఎల్లమ్మ. మొత్తానికి సీఎం విజయన్నకు పెద్ద తలకాయ నొప్పి పోయిందిరా. ఎందుకు? డిఎంకే స్టాలిన్ విజయన్నతోటి చేతులు కలుపుతున్నాడా ఎట్లా? ఉత్తర దక్షిణ ధృవాలు కలుస్తాయి ఎక్కడన్నా? పాలు నీళ్లు కలిసినట్టు కలిసిపోతారేమో అనుకున్నా. ఈ తెలివి తెల్లారినట్టే ఉన్నది గాని అయినా ఇది పాలిటిక్స్ మ్యాటర్ కాదు, ఫ్యామిలీ మ్యాటరా. అవును. అయినా అంత కరెక్ట్ గా ఎట్లా చెప్పినావు? రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన కాడికెంచి ఈ రెండు ప్రాబ్లమ్సే గారా ముప్పు తిప్పలు పెట్టినాయి అన్నాను. ఇక సీఎం అయినాక మొదటి ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకో. ఇక ఇప్పుడు ఆ రెండో సమస్యకు కూడా శుభం కారట పడ్డది తెలుసా? అవునా? ఆల్రెడీ విడాకుల పిటిషన్ విత్డ్రా చేసుకున్న సంగీత మేడం. విడాకుల ముచ్చట్లో వెనకకు తగ్గి మొత్తానికి మంచి నిర్ణయమే తీసుకున్నది పోర్రి మేడం సంగీత. ఇంటాయనకు వేరేటోళ్లతో ఎఫ్ఐఆర్ ఉన్నదని విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది కదా గప్పట్ల. ఇక ఎలక్షన్లకు ముంగల విజయ్ కు పెద్ద తలకాయ నొప్పి లెక్క మారింది ముచ్చట. కానీ కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అన్నట్టు ఇప్పుడు విడాకుల పిటిషన్ ను వెనకకు తీసుకునే వరకు కేసును కొట్టేసింది చెంగల్పట్టు కోర్టు. అయితే ఆలుమగల నడమ పంచాయతీలు కామనే పనికిరాని ముచ్చట్లు పట్టుకొని పచ్చని సంసారంలా నిప్పులు పోసుకున్నాడు ఎందుకు అనుకున్నదో ఏమో గాని ఇడుపు కాగితాలు వద్దు కలిసే ఉంటామని నిర్ణయించుకున్నదట. అందుకే పిటిషన్ ను వెనకకు తీసుకున్నది. ఈ నడమ విజయ్ కొడుకు జేసన్ కూడా తండ్రి గురించి గొప్పగానే మాట్లాడిండు. మరి సార్ సీఎం అయినాకనే ఫ్యామిలీలకి మార్పు వచ్చిందో లేకపోతే ఏందో ఏమో తెలియదు గాని మొత్తానికైతే
అయితే కలిసుందం రా అనే ఎండు కార్డేసారు ప్రాబ్లమ్స్ అన్నిటికీ. విడాకుల టెన్షన్ వీడిపోయే వరకు సీఎం విజయ్ కాదు అన్న ఫ్యాన్స్ కూడా మస్తు ఖుషి అవుతున్నారు. మనము దందా తెరిచామనుకో మనం అందుబాటులో ఉన్నా లేకున్నా నమ్మకమైన వాళ్ళకి అప్పచెప్పచ్చు కదరా. అవును, నేను నడిపిస్తలేనా, నా పేరు మీద ఎన్ని దుఃఖాలున్నాయి, మరి నీకు లాభం ఏంది? గిరాకీ మొత్తం నాదే, వాళ్ళకు నెల జీతం ఇస్తా. అట్లనే గవర్నమెంట్ కొలువులు చేసేటోళ్ళు కూడా ప్రైవేట్ వాళ్ళని కూసబెట్టి వేరే పనులు చేసుకోవచ్చా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అవుతున్నాయి. నిజంరా అంటే సంగారెడ్డిలో ఓ డాక్టర్ తనకు బదులు ఇంకో మనిషిని పెట్టిండంటే అదేమన్నా బట్టల దుఃఖనమా వేరేటోళ్ళని కూసబెట్టి నడిపించేందుకు? నిజంరా అంటే దవాఖాన్లా డాక్టర్లు డుమ్మాలు కొడితే నర్సమ్మలు వైద్యం చేసుడు చూసినాం. కాంపౌండర్లే డాక్టర్లైన వైనం కూడా విన్నాం. టైం కురాని డాక్టర్లు, టైం పాటించిన డాక్టర్లు, ఇట్లా చాలా కేసులు మన వార్తలలో చెప్పుకున్నాం. కానీ గవర్నమెంట్ డాక్టర్ కు బదులు ప్రైవేట్ వ్యక్తి డ్యూటీ చేసుడు విన్నారా మీరు ఎప్పుడన్నా? సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా దవాఖాన్లా డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ రమేష్ ఇదే ఫార్ములా పాటిస్తున్నాడు. తాను డ్యూటీకి రాకుండా 5 నైట్ డ్యూటీలు ప్రైవేట్ మనిషిని తనకు బదులు కొలువు చేపించిండు. అంత అర్జెంట్ పని ఉంటే లీవ్ పెట్టాలి, ఇబ్బంది అనుకుంటే కొలువుకు రాజీనామా పెట్టాలి. ఇట్లా తన కుర్చీని కిరాయికి పెట్టుడైందని ముచ్చటినోళ్లు ముక్కునేలేసుకుంటున్నారు. ఈ ముచ్చట వైద్యం మంత్రి దామోదర రాజనరసింహ సార్కు ఏరి కొలువు వేస్తేందుకు తిరగలని డాక్టర్ రమేష్ ను కొలువుకు రావాల్సిన అవసరం లేదని సస్పెండ్ చేసిండు. ఇక కుర్చీలో కూర్చున్న నకిలీ డాక్టర్ మీద క్రిమినల్ కేసు కూడా కట్టిండు. ఏంది బుజ్జి నీకేమన్నా తిక్కనా? అవును, నాకు కొంచెం తిక్కుంది, దానికి షాన్నే లెక్కుంటది. ఏడిసినావు గాని మహాలక్ష్మి పథకం కింద ఆడోళ్ళంతా బస్సులలో ఫ్రీగా తిరుగుతుంటే నువ్వెందుకు వందలకు ఖర్చు చేస్తున్నావు? ఫ్రీలో తిరగాలంటే ఆధార్ కార్డు చూపెట్టాలంట. చూపెడతామా? షవ్వా అలా నా ఫోటో చూసినావా? బుజ్జమ్మ మేకప్ లేకుంటే గిట్లనే ఉంటదేమో అనుకోరా, నేను చూపెట్టా. చూసినారులమ్మ బుజ్జి పని. ఆధార్ కార్డులో కూడా అందంగా ఉండాలని అంటది. రేపు నేను రాజకీయ రంగ ప్రవేశం చేస్తే ఆధార్ కార్డుల ఫోటోలు మార్పిస్తారా? ఏడిసినవు తీయగాని గీ అక్క కూడా ఆధార్ కార్డు తోటి పెద్ద సిక్కొచ్చిందట. అయ్యో, ఆమె ఫోటో కూడా గట్లనే పడ్డదా? ఫోటో కాదు, చూడేందో. అక్కను చూస్తే ఎంతేజ్ ఉంటదని అనుకుంటారు? మా అయితే 30కి 40కి నడుమ ఉంటది అని అనుకుంటే మీ గెస్సింగ్, మీ ఆన్సర్ రాంగ్. ఆమె వయసు 102 ఏండ్లు. గట్లెట్లుంటది? ఇంపాసిబుల్ అని అనుకుంటారు కదా. కానీ ఆధార్ కార్డు ఆధారంగా అది పాసిబుల్. అవక్కయ్యరా, ఎవ్వలైనా కావాల్సిందే. ఈమెది నెల్లూరు జిల్లా కదిరేనిపల్లె ఊరు. పేరు నారాయణమ్మ. అసలు వయసు 36 ఏండ్లు. ఆధార్ కార్డుల వయసు 102. ఆధార్ కార్డుల పుట్టిన తేదీ 90కి బదులు 24 వేసిర్రు. అంటే స్వతంత్రం రాకముందే పుట్టినట్టుగా రాసిర్రు. అసలే ఈ రోజుల్లో అన్నిటికీ ఆధార్ కార్డే ఆధారం. అట్లాంటిది నా వయసు 102 అనంటే నాకొచ్చే పథకాల సంగతి ఏం కావాలి? నన్ను పట్టించుకొని మార్చూరు సార్లు అని ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా స్వయంగా ఆమెను చూసి కూడా ఆమె వయసు 102 కాదని కనికరిస్తలేరట. మరి ఇప్పటికైనా ఆమె బాధ అర్థం చేసుకుని అదనంగా రాసిన 66 ఏండ్లు తగ్గించి ఆమె అసలు వయసు 36 ఏండ్లు చేస్తారో చూడాల. మరి సర్పంచ్ అంటే వల్రా ఊరికి ప్రథమ పౌరుడు, అంటే గ్రామాన్ని కంటికి రెప్పలెక్క కాసుకునే రక్షకుడు. ఆహా, ఇట్లాంటి పేర్లు పెట్టి ఊరికి సెక్యూరిటీని వేద్దాం అనుకుంటుర్రా? సర్పంచ్ అంటే కద్దరు చొక్కాలు వేసుకొని గ్రామ పంచాయతీ కాడ కూర్చొని పంచాయతీలు తెంపుతారు. అరే, గెలిపించిన గ్రామ ప్రజలకు సేవ చేస్తే తప్పే ఉన్నదిరా. సర్పంచ్ భుజం వస్తున్నదంటే అందరు సైడ్ జరగాలి. నువ్వు కొత్త పనులు చెప్పాక నాకు. నీకో సర్పంచ్ చూపెడతా చూడు, ఇన్స్పైర్ అవుతావు. సుశీర్రా, సపాయోళ్ళు చేసే పనిని కూడా సర్పంచ్ నెత్తులకెత్తుకొని ఎంత బాధ్యతగా నేర్పుతున్నాడు ఊరోళ్లకు. తడి చెత్త వేరేయాలే, పొడి చెత్త వేరేయాలే అని చెప్పుకుంటా మైకి పట్టుకొని చెత్త ట్రాక్టర్ తానే నడుపుకుంటా వాడకట్లు తిరుగుతున్నాడు సంగారెడ్డి జిల్లా బొమ్మారెడ్డిగూడెం సర్పంచ్ జయపాల్ నాయక్. దాని సరిపడే చెత్త 2 బుట్టల తడి చెత్త వేరు చేయాలి, పొడి చెత్త వేరు. మీరు ఇంట్లోనే తడి చెత్తను తడిగానే పెట్టాలి, పొడి చెత్తను పొడి చేయాలని గ్రామ పంచాయతీ నుండి బకెట్ ఇచ్చినాం, బుట్టలు ఇచ్చినాం. వచ్చినా పెట్టాలి కదమ్మా. అది పిండి పెట్టుకోవడానికో పెట్టుకోవడానికో ఏలేమమ్మా. దండం పెడతా మీకు ఇల్లునమ్మా, సహకరించాలి. మీకేది ఇప్పుడు తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయాలంటే మాకు బుట్టలు లేవన్నారు. బుట్టలు ఇచ్చినాక మాకు ఎస్సీ కాలనీకి రావడానికి రోడ్ లేదన్నారు. చెత్త ట్రాక్టర్ రావడానికి రోడ్ ఎక్కించిన. మేము మీకు ఏది కావాలంటే అది చేస్తున్నప్పుడు మీరు గిట్ట మాకు సహకరించాలమ్మా. సర్పంచ్ గా గెలవంగానే ఏ కాంట్రాక్టర్లు పడదామా, ఏ బిల్లులో ఎంత తిందామా అని ఆలోచన చేసుడు కాదు. ఊరికి ఏం మేలు చేద్దాం, మన పేరు గుర్తుండిపోయే రీతిలో ఏం చేద్దామని ఆలోచన వేయాలి. గిట్లా చేయపాలన్న లెక్క. ఒకప్పటి చదువులకు ఇప్పటి చదువులకు మస్తు తేడా ఉంది కదరా. అవును, ఇప్పటోళ్లకు చదువు సారడు, బల్పాలు దోషడు. అయ్యో, గంత మాట అంటవేంది? మనప్పుడు అబ్రక్ సంచి ఇంపి బస్తా గుట్టించుకుంటే వానకు ఎండకు చెక్కు చెదరకపోయేది. అన్ని కలిపి 6 పుస్తకాలు 6 కాపీలు ఉంటే న్యూస్ పేపర్లతోటి అట్టాలేస్తే యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయినా కవరింగ్ కాకపోతుండే.
ఉంటుండే. కానీ మనప్పుడు కొత్త కొత్త బిల్డింగ్లు ఉన్నాయా, పాత గోడలు, పర్రబెట్టిన పెంకులు, ఇరిగిన బెంచీలు, పలిగిన కుర్చీలు. ఇప్పుడు సర్కార్ బాల్ ఎంత మంచిగున్నాయి. ఇప్పుడు మాత్రం సర్కార్ బళ్ళని బందోబస్తుకున్నాయని భ్రమపడుతున్నారా ఇట్లా? వాళ్ళకేందిరా ప్రైవేట్ బాలకు పోటీ ఇస్తుంటే. కొన్ని సర్కార్ బల వాళ్ళకని చూస్తే ఆ మాట అనవు నువ్వు. వామ్మో, పగలు చూస్తే పగలే కలలకు వచ్చేటట్టున్నది కదా. ఇది బడి బంగ్లా కాదు, భూత్ బంగ్లా లెక్క కొడుతున్నది. పోని పెద్ద పిల్లల బడైనా మంచిగుండు, పోరలు జర ధైర్యంగా ఉంటారు. పోయి ప్రాథమిక పాఠశాల. ఈ ప్రాథమిక పాఠశాలకు ప్రాథమిక సౌలతులు చాలా అవసరం ఉన్నాయి. ఈ బడి చూస్తేనే పోరలు భయపడి మేము రాము అని ఏడ్స్తట్టున్నారు కదా. ఖమ్మం జిల్లా గోపాలపురం బడిగిది. ఎంత చిన్న బడైతే మాత్రం గింత చిన్న సూపా. పెద్ద పెద్ద పిల్లలు పక్కూరు బడికైన పోయి చదువుకుంటారు. చిన్న పిల్లలే కదా ఉన్నూర్లో చదువుకునేది. మరి అట్లాంటి చిన్న బళ్లకు సౌలతులు పెంచకపోతే ప్రైవేట్ బాట వట్టరా సార్లు. మరి ఈ బిల్డింగ్ చూస్తే చదవాలన్న ఆసక్తి కూడా పోయేటట్టున్నది. పాపం టీచర్ల పరిస్థితి ఏందో. ఇంత చదివి ఇంటెనక పడ్డట్టు ఎండకెండు వానకు గురుసుడు, ఎప్పుడు పడితే తెలియని స్లాబ్ల కింద బిక్కు బిక్కు మనుకుంటా బడి చెప్పుడు. పెద్ద కష్టమే వచ్చింది. ఉన్నయే 2 అర్రలు, ఒక సాయిమాను, అయి కూడా చక్కగలేవు. కిటికీలైతే సగమే ఉన్నాయి. అందులోకెళ్ళి అనకొండలు కూడా అల్క ఎక్కిపోవచ్చు. మరి ఈ వార్త చూసినాకనన్నా కొత్త బిల్డింగ్ కట్టిస్తారో దీన్నే బాగు చేస్తారో చూద్దాం. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.